హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ హరివిల్లు. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఫస్ట్లీ అందరికీ హ్యాపీ సండే. సండే అంటేనే స్పెషల్ ఉండాలి కదా, అండ్ దట్ టు నాన్ వెజిటేరియన్స్కి అయితే పక్కా నాన్ వెజ్ ఉండాలి. అదే వెజిటేరియన్స్ అయితే వెజ్లో స్పెషల్స్ ఉండాలి. సో మనకు అలా అలవాటైపోయిందండి ఫస్ట్ నుంచి. మరి ఈరోజు సండే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ప్రాన్స్ అండి, పచ్చి రొయ్యలు. సో ప్రాన్స్తో ఇంతవరకు మన ఛానల్లో అసలు రెసిపీ చూపించలేదు కాబట్టి ప్రాన్స్ తెచ్చి రెసిపీ చూపించాలనుకున్నాను మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి ఈ సండే స్పెషల్గా. సో ప్రాన్స్తో పాతకాలం నాటి కర్రీ అనమాట. సో పాతకాలం ఏంటి అని వీడియో స్కిప్ చేయొద్దు. సో కంప్లీట్గా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, డెఫినెట్గా ఈ టేస్ట్ నచ్చుతుంది మీకు. ముందుగా రొయ్యలను అయితే శుభ్రంగా అవంతా స్కిన్ అంతా కూడా తీసేసి నీట్గా నరాలు కూడా తీసేయాలి. ప్రాన్కి రెండు పక్కల నరాలు ఉంటాయి. సో కంప్లీట్గా డివైన్ చేసేసుకోవాలి. సో చక్కగా ప్రాన్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి, ఇక్కడ మనం కేజీ ప్రాన్స్ తీసుకుంటే అవన్నీ ఒలిచిన తర్వాత హాఫ్ కేజీ వస్తాయండి, అంతే. ప్రాన్స్ ఎప్పుడు కూడా ఎక్కువ రావు. సో హాఫ్ కేజీ ప్రాన్స్ అయ్యాయి ఇవి మొత్తం. సో ప్రాన్స్లో ఉప్పు పసుపు వేసి ఒక 5 minutes పాటు ఉడికించుకోవాలి. సో దట్ అందులో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఆ వాటర్ పక్కకి వంపేసుకోండి. సో దట్ ఆ నీచు స్మెల్ ఏదైతే ఉంటుందో అదంతా పోతుందండి వాటర్ కనుక మనం వంపేసుకుంటే. లేదంటే కర్రీ అంతా కూడా ఆ స్మెల్ వస్తూ ఉంటుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఇలా చేసుకోండి, సో దట్ ఆ స్మెల్ కూడా ఉండదు. సో మనకు కావాల్సిన పదార్థాలు అన్నమాట ఇవన్నీ. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ముందుగా ఒక కడాయి పెట్టుకుని, కడాయిలో ఒక 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకుని, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ చక్కగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ కూడా మనకి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మ్యాక్సిమం మంచి ఫ్రెష్ ప్రాన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ప్రాన్స్ కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ప్రాన్స్ కూడా ఇందాక ఏదైతే వంపి పెట్టేసుకున్నామో అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈలోగా ఇది వచ్చేసి స్పెషల్ అని చెప్పాను, పాతకాలం వంట అని చెప్పాను కదా, ఇదే చింత చిగురు అనమాట. సో చింత చిగురిని చక్కగా మా అమ్మ ఇట్లా చేస్తుంది. ఇదంతా కూడా ప్రాసెస్ మా అమ్మ కర్రీ ప్రిపేర్ చేసింది. సో ఇట్లా నలిచి పెట్టుకోవాలి. సో దట్ కంప్లీట్గా ఆ చింత చిగురులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మనకి కర్రీలోకి పడుతుంది. ఎప్పుడైనా కూడా చింత చిగురిని ఇట్లా నలిచి వేసుకోవాలి. సో ఈలోగా ప్రాన్స్ ఫ్రై అయిపోయి ఉంటాయి. అందులో ఉప్పు, మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత, అప్పటికే నాకు మంచి స్మెల్ వస్తుందండి, వీడియో షూట్ చేస్తున్నాను. సో అంత బాగుందన్నమాట కర్రీ స్మెల్ అయితే. సో ఒక 1 glass వరకు వాటర్ వేసుకున్నాం, ఎందుకంటే చక్కగా అవి కుక్ అయిపోవడానికి. సో రొయ్యలు సగం ఉడికిపోయిన తర్వాత మనం ఏదైతే చింత చిగురు నలిపి పక్కన పెట్టుకున్నామో, సో ఆ నలిచి పెట్టుకున్న చింత చిగురుని అంతా కూడా వేసేసుకోవాలి. సో దట్ ఆ పులుపు అంత ఫ్లేవర్ ఆ రొయ్యలకి పట్టుకుంటుంది. సో ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి, చింత చిగురు దొరికితే మాత్రం ప్రాన్స్తో చాలా బాగుంటుందండి. ఇది ఒక వన్ ఆఫ్ ద ఓల్డ్ రెసిపీ అని చెప్పచ్చు. నాకు తెలీదు, నేను రీసెంట్గా లైక్ అమ్మ ప్రిపేర్ చేసినప్పుడే తిన్నాను, ఇది నాకు చాలా నచ్చింది. సో గోంగూర రొయ్యలు ఎలా మనం చేసుకుంటామో ఇది కూడా అట్లే అనమాట. కానీ గోంగూర నుంచి మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పులుపు, అండ్ ఈ చింత చిగురు నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రాన్స్ అంటే రొయ్యలు ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ నిజంగా నచ్చుతుంది. సో అంతే అండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించుకుంటే అంతే, ప్రాన్స్ అండ్ చింత చిగురు కర్రీ రెడీ అయిపోయినట్టే. వేడి వేడిగా లైక్ వేడి వేడి పొగలొచ్చే అన్నంలో ఈ కర్రీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని ముద్దకి ఒక రొయ్య పెట్టుకుని తింటూ ఉంటే ఎంత బాగుందో తెలుసా అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పేస్తే నేను కూడా విని హ్యాపీగా ఫీల్ అవుతాను, అండ్ అమ్మకు కూడా చూపిస్తాను ఇలా ట్రై చేశారంట, ఇలా మంచిగా వచ్చిందంట మన సబ్స్క్రైబర్స్ అని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చింతాకు ఇదే లాస్ట్ సీజన్ అండి, అంటే సీజన్లో ఇంకా లాస్ట్. సో ఖచ్చితంగా ట్రై చేసేయండి, మళ్ళీ మిస్ అయిపోతారు ఈ టేస్ట్ని మీరు. మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా. సో దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసేయండి టేస్ట్ని. సో అంతే అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు, అంటే చూసి వదిలేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.